హలో అండి, వెల్కమ్ టు ద న్యూ సిరీస్. ఇట్స్ ఎ రసం సిరీస్. సో ఈ సిరీస్లో డిఫరెంట్ రసం ఎలా చేయొచ్చు, అసలు వీటితో కూడా చేస్తారా, ఇంత బాగుంటుందా అనే రేంజ్లో ఇవన్నీ చూపించబోతున్నాను. రసమా, దాని గురించి ఎందుకు అంటారా? రసం ఈజ్ అన్ ఎమోషన్ అండ్ ఇట్స్ ఎ యూనిక్ రెసిపీ. ఒక్కోరిది ఒక్కోలా ఉంటుంది. సౌత్ ఇండియన్ రసం తిన్నారు అంటే అస్సలు వదలరు. ట్రస్ట్ మీ, మా ఇంటికి వస్తే ఏ పిల్లలైనా సరే ఫస్ట్ రసం ఆప్షనే చూస్ చేసుకుంటారు, అంత బాగుంటుంది అని. అండ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా రెసిపీ కూడా అడుగుతారు అనమాట. సో అందరికీ చెప్పినప్పుడు మీ అందరికీ చెప్పకపోతే ఎలాగా, అందుకోసమే మీకోసం అని చెప్పి వచ్చేసాను. సో ఇక్కడ మా అమ్మ పెట్టే రసము అండ్ అలాగే నేను పెట్టే కొత్త రసం గురించి కూడా చూపించబోతున్నాను. సో మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఫాలో బటన్ ట్యాప్ చేసేయండి. నేను పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నేను మొత్తం రెసిపీ క్యాప్షన్ పెట్టున్నాను, అది కావాలంటే చెక్అవుట్ చేయండి. సో బ్యాక్ టు బ్యాక్ హెల్దీ రసం సిరీస్ కూడా తీసుకుని వస్తున్నాను అనమాట వీటిలో. సో ఇందాక అన్నట్టు రసం ఈజ్ అన్ ఎమోషన్ కదా. సో నాకైతే మా అమ్మ చాలా కనెక్ట్ అయ్యి ఉంటుంది రసం అనగానే. జ్వరం వచ్చినా, బాగాలేకపోయినా, ఊరికి వెళ్ళి వచ్చినా, లేకపోతే కొంచెం టయర్డ్గా ఉన్నా, ఏదైనా డిఫరెంట్గా తినాలన్నా, కొంచెం తొందరగా అయిపోవాలన్నా, హెల్దీ ఆప్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రసం రసం రసం. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా టమాటో రసం? నాకైతే చాలా ఇష్టం. ఈ రసం పెడుతున్నప్పుడు ప్రతిరోజు సరే మా అమ్మ గుర్తు వస్తుంది. అండ్ ఏది ఉన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రసంతో ఫుడ్ ఎండ్ చేయాలి. అండ్ కర్డ్ కడవ అనమాట. ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే తప్పదు కదా. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఒకసారి.